తారీఖు నుంచి కూడా కార్పొరేట్ వైద్యశాలకు సంబంధించినటువంటి అసోసియేషన్ ఒకటి ప్రకటించింది. మీరు 30% మీ రేటు పెంచకపోయినట్లయితే, తక్షణమే మీరు ఇది చేయకపోయినట్లయితే ఈ వైద్యాలన్నీ కూడా మేము అందించము, బాయ్కాట్ చేస్తాము, మేము బహిష్కరిస్తాము అని ప్రకటించింది. అంటే సామాన్యులకి రేపు 3వ తారీఖు నుంచి మేము వైద్యం చేయము అని ప్రకటిస్తే ఎలా చేయడం మేము చూస్తాం. మీరు దీనిలో అత్యధికమైన లాభాన్ని పొందుతున్నారు, మేము పెంచే ప్రశ్న లేదు అని ఆయన ఎవరు ఒక ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వైద్య మంత్రి అంటాడు. మరొక వైద్య మంత్రి గారు ఏమంటారంటే కార్పొరేట్ ఆసుపత్రుల వారు కోరుతున్నది న్యాయం, అది చేయాలని మరొక వైద్య మంత్రి గారు అంటారు. ఈ విధంగా మీరు తగాదాలు పడడం వలన సామాన్యుడికి అందవలసినటువంటి ఆరోగ్యశ్రీ ఫలితాలు అందుకోకుండా పోయేటటువంటి ప్రమాదం కనిపిస్తా ఉన్నదని మా ఆవేదన అంతా కూడా. మేము ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ తరఫున వైద్యశాలకు సంబంధించినటువంటి కార్పొరేట్ వైద్యానికి సంబంధించినటువంటి అసోసియేషన్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు జాగ్రత్తగా వ్యవహరించండి, ప్రభుత్వంతో డిస్కస్ చేయండి తప్ప, ప్రభుత్వం పెంచే విధంగా మీరు ఒత్తిడి చేయండి తప్ప సామాన్యుని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి దయచేసి చెయ్యవద్దు అని వారిని మేము ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ నుంచి కోరుతున్నాం. ప్రభుత్వం కూడా పంతానికి పోయి బెదిరించి వారిని లొంగదీసుకునే క్రమం చేయడం కోసం సామాన్యులకు వైద్యం అందుకోకుండా చేసేటటువంటి పరిస్థితిని మీరు తీసుకువస్తే సహించేది లేదని కూడా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సామాన్యుల తరపున వైఎస్ఆర్సీపీ హెచ్చరిక చేస్తున్నది. గతంలో కూడా చూశాం, ఫీజు రీయింబర్స్మెంట్ విధానంలో కూడా ప్రభుత్వ కళాశాలతోనూ ప్రైవేట్ రంగంలో ఉన్న కళాశాలతోనూ తగాదాలు పెట్టుకుని వాళ్ళని బెదిరించి విద్యార్థులకు అన్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ కూడా కార్పొరేట్ లో ఉన్నటువంటి సంస్థల మీద తగాదాలు పడో బెదిరించో ఏదో ఒక విధంగా సామాన్యుడికి నష్టం చేసే కార్యక్రమం దయచేసి చేయవద్దని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం మరింతగా విస్తరించవలసినటువంటి పథకం, సామాన్యులకు మరింతగా చేరువ కావాల్సినటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు పాపం, నిన్నే పాపం ఆయన చెప్పారు రాజీవ్ బాటలో, ఇంద్రమ్మ బాటలో సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఆరోగ్యశ్రీని చేస్తామా అని చెప్పగానే మళ్ళా పిడుగులాంటి వార్త సామాన్యునికి చేరడం చాలా దురదృష్టకరం. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా సరైనటువంటి పద్ధతిలో వ్యవహరించడం ద్వారా ఈ ఆరోగ్యశ్రీని మరింతగా విస్తృతపరిచే కార్యక్రమం చేయాలి తప్ప రోజు రోజుకి ఆరోగ్యశ్రీని అటకెక్కించే ప్రయత్నం దయచేసి చేయవద్దని, అలా చేస్తే ప్రజలు సహించని ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. విద్యుత్ దీక్ష, ప్రతిష్టాత్మకమైన విద్యుత్ దీక్ష అనేది తప్పనిసరిగా చేయాలని నిర్ణయించుకున్నది సీనియర్ నాయకులు. వాళ్ళు మీరు చూస్తున్నారు, రాష్ట్రంలో ఎన్ని చోట్ల ఉద్యమం జరుగుతుంది. నిన్న ధర్నాలు జరగలేదా? నిన్న ధర్నాలు జరిగితే నేను సత్యనపల్లిలో ధర్నాలో పాల్గొంటే అమ్మడు రాంబాబు గారు రాలేదు, మోహన్ చాటేశారు, ఆయన రాలేదు, మోహన్ చాటేశాడు, ఈయన రాలేదు, ముఖం చాటేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళన ఇది. ఆ క్రమంలో మా పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు ఎమ్మెల్యే కోర్సు నిరాహార దీక్ష చేస్తుంటే మేము గ్రౌండ్ లెవెల్లో మాకున్నటువంటి పరిచయాల మేరకు, మాకు ఉన్నటువంటి కన్వీనర్స్ గాను కోఆర్డినేటర్స్ కు వేసినటువంటి నియోజకవర్గాల్లోనూ విద్యుత్ ఉద్యమాన్ని చేయబోతున్నాము, చేస్తున్నాము. మేము ఒకటి ప్రణాళిక ప్రకటించాం, మీరు గమనించారో లేదో. 3వ తారీఖున ధర్నా కార్యక్రమాలు, 5వ తారీఖు నుంచి ప్రజా బాలెట్, 9వ తారీఖున బంద్ కార్యక్రమాలు. ఇన్ని కార్యక్రమాలు మేము ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో ప్రకటించి ఆ కార్యక్రమాల్లో ఉంటే టెంట్ దగ్గర ఆయన కనపట్లేదు, టెంట్ దగ్గర ఈయన కనపట్లేదు అని అనుకోవడం చాలా సమంజసం కాదు.